Welcome to SB News. బండి సంజయ్ ని బర్తరఫ్ చేయాలి, వెంటనే బర్తరఫ్ చేయాలి. కేంద్ర మంత్రి పదవి నుండి బండి సంజయ్ ని. నా పేరు పృథ్వీ, PDSU తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. ఈ తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్, బండి సాయి భగీరథ దురాగతంతో ఇవాళ యావత్ దేశం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనబడుతూ ఉన్నది. బండి సాయి భగీరథ ఓ మైనర్ బాలికని బలవంతంగా డ్రగ్స్ ఇచ్చి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన నేటికి అరెస్టు చేయకపోవడం తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ వైఫల్యం అని చెప్పేసి వాళ్ళ స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మే 8వ తేదీన పోక్సో యాక్ట్ కింద కేసు అయినా కూడా ఆయనను అరెస్టు చేయకపోవడం, ఆయనకున్నటువంటి అధికార దురంకారమే ఇవాళ రాజ్యం వెళ్తున్నటువంటి స్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉన్నది. ఇవాళ ఎలాంటి పోక్సో యాక్ట్లు కానీ, ఎలాంటి నిర్భయ చట్టాలు కానీ, ఎలాంటి చట్టాలు తీసుకొచ్చినా వాటిని నీరుగార్చడమే ఇవాళ బీజేపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి చలామణిలో ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ కనపడతా ఉన్నది. కాబట్టి ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అనేక సందర్భాలలో బీజేపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలే అనేక మంది మైనర్ బాలికల మీద అత్యాచారాలు చేసి పోక్సో యాక్టులు అయ్యి అనేక మంది జైల్లో ఉండి తప్పించుకొని ఇంకా నేటికి బయట తిరుగుతున్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ దేశంలో కనపడతా ఉన్నది. వాళ్ళ మీద ఎలాంటి శిక్షలు లేవు, కానీ అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి పేదలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎలాంటి నేరాలు చేసిన వాళ్ళని కాల్చి చంపేస్తా ఉన్నారు. కానీ ధనబలం, ఆర్థిక బలం, అంగబలం ఉన్నటువంటి మంత్రుల, ఎమ్మెల్యేల పిల్లలను ఎందుకు అరెస్ట్ చేయట్లేదని చెప్పేసి వాళ్ళ మేము ప్రజా సంఘాలుగా ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే బండి సంజయ్ కుమారుణ్ణి, బండి సాయి భగీరథని అరెస్ట్ చేయకపోతే ఈ రాష్ట్రంలో అగ్నిగుండం అయ్యేటటువంటి ఆందోళన కార్యక్రమాలని చేపడతామని చెప్పేసి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం.